నమస్తే వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యలపై మహిళలు నిరసన ఒకే దేశం ఒకే మద్యం విధానం అమలు చేయాలని చైతన్య స్రవంతి డిమాండ్ హైగ్రీవ డెవలపర్స్ భూమాయపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలి టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ డిమాండ్ షబ్బర్ హష్మి 33వ వర్ధంతి సభ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రజా నాట్య మండలి వెల్లడి పోలీసుల అదుపులో రాత్రిపూట ఇళ్ల దొంగతనాల ప్రధాన నిందితుడు 1,00,000 నగదు 25 తులాల బంగారం 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం నేత్రపర్వంగా సాగిన సింహాద్రి అప్పన్న కళ్యాణం 108 స్వర్ణ పుష్పాలతో జరిగిన అర్చన ఒకే దేశం ఒకే మద్యం విధానం అమలు చేయాలని చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మద్యంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో విలువలు ఉన్న బీజేపీకి చెందిన వ్యక్తి ఈ విధంగా మద్యాన్ని నిత్యావసర వస్తువులతో పోల్చి అధికారంలోనికి వస్తే ధరలు తగ్గిస్తామని వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని గుర్తు చేశారు. ఒక బహిరంగ సభలో బీజేపీ పార్టీ ఒక బహిరంగ సభలో ఒక ఉన్నతమైన విలువలున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 1,00,00,000 మంది చీప్ లిక్కర్ తాగుతున్నారు. ఆ 1,00,00,000 మంది మాకు ఓటు వేసి మమ్మల్ని అధికారంలోకి తెస్తే 75 రూపాయలకే చీప్ లిక్కర్ మేము అందుబాటులోకి తెస్తాం. ఆర్థిక వనరులు బాగా ఉంటే 50 రూపాయలకే తెస్తామనే మాట ఏదైతే ఉందో అది శోచనీయం. ఆ మాత్రం ఆలోచన వ్యక్తులు ఎవరైనా సరే మద్యం వల్ల సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంత నష్టం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటి మద్యాన్ని ఏదో నిత్యావసర వస్తువులాగా మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి మీరందరూ ఓట్లేసి మేము రేటు తగ్గించి ఇంకా ఉచితంగా ఇస్తాము అనకుండా 50 రూపాయలకు అమ్మేస్తాము అనేది ఒక పార్టీ అధ్యక్షునిగా మేము దాన్ని ఖండిస్తాము. అదే కాకుండా మా చైతన్య స్రవంతి పాలసీ కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చే బీజేపీ పార్టీకి ఇంతకుముందు కూడా మేము రిక్వెస్ట్. హయగ్రీవ డెవలపర్స్ భూమాయ వ్యవహారంలో ప్రభుత్వం కళ్లు తెరవాలని టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ డిమాండ్ చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హయగ్రీవ డెవలపర్స్ లో సుమారు 53 వ్యవహారాలు జరిగాయని ఇవన్నీ ఇల్లీగల్ గానే జరిగాయని భావిస్తున్నామన్నారు. వృద్ధుల కోసం ఆశ్రమం కట్టడానికి భూమి కేటాయిస్తే హయగ్రీవ ఫార్మ్స్ అధినేత జగడీశ్వరుడు ఆర్థిక పరిస్థితి తెలుసుకుని జి వెంకటేశ్వరరావు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో జరుగుతున్న లావాదేవీలను మంత్రి బొత్స సత్యనారాయణ బయటపెట్టాలని కోరారు. ఇటువంటి దొంగలతో అధికారుల సమక్షంలో జరిగిన చర్చలు బయటపెట్టాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే హైగ్రీవా కేటాయించే స్థలం ఉందో ఆ స్థలాన్ని వీళ్ళు ప్లాట్లుగా వేసి అమ్మడం జరిగింది. మొత్తం సుమారు 53 వ్యవహారాలు జరిగితే ఇందులో కొన్ని అగ్రిమెంట్ల కింద చూపించారు, కొన్ని బహుశా అవి ఏమైనా అనుకోని విధంగా యాక్చువల్గా అది 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి దాని తాలూకా ల్యాండ్ అమ్మాలి. ముఖ్యంగా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే
ఆ ప్రాజెక్టు వృద్ధులకి ఒక ఆశ్రమం కట్టి ఏదో నామినల్ మెయింటెనెన్స్ తీసుకొని ఆ వృద్ధుల కోసం ఆ ఆశ్రమాన్ని ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే లాభాలతో మెయింటైన్ చేయాలని ఆ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటంటే ఈ ఐగ్రీవా డెవలపర్స్ అండ్ ఫార్మ్స్ యొక్క అధినేత ఫైనాన్షియల్ వీక్నెస్ అడ్డంగా పెట్టుకొని ఈ జీబీ అనే అతను ఎంపీపీతో చేతులు కలిపి ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి అధికారుల అండతో దాన్ని దుర్వినియోగం చేసి ప్లాట్లుగా అమ్ముతున్నప్పుడు మరి ఒక ప్రభుత్వ పెద్దగా ఒక ప్రభుత్వ మంత్రిగా అదే శాఖకు మంత్రిగా శ్రీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మరి ఈవేళ కమిషనర్ గారిని కూర్చోబెట్టుకొని ఏదైతే దొంగలు ఆ భూమి నమ్ముకున్న దొంగలు ఎవరైతే ఉన్నారో జీబీ కానీ ఎంపీపీ కానీ ఆ సమీక్షా సమావేశంలో ఎలా కూర్చోబెట్టుకుంటారు మన జీఎంసీ కమిషన్ కూర్చోబెట్టుకొని అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు నిజంగా అన్యాయం జరిగితే ప్రభుత్వంలో ఉన్న లొచుకులు ఉంటే ఆ లొచుకులన్నీ కూడా మీరు సరిచేసి ఈ ప్రాజెక్టు మీ కలెక్టరు మీ ఎవరైతే సిసి కమిషనర్ ఆఫ్ అప్రూవల్స్ అని ఉంటారు అక్కడ ఈ ప్లాన్ అప్రూవల్స్ ఆవిడ చెప్తుంది ఆటోమేటిక్గా మేము అప్లోడ్ చేస్తే ప్లాన్ అప్రూవల్ అయిపోద్దని. మరి మేమేమో అదే ఆటోమేటిక్గా నెట్లో వెతికాం. మరి ఆ ప్లాన్ మాకు దొరకాలి కదండి. ఏ ప్లాన్ అయితే మహాతల్లి ఇష్యూ చేసిందో. సబ్బర్ హష్మీ 33వ వర్ధంతి సభ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో జరిగింది. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం కవులు కళాకారులను చంపుతోందని ప్రజా నాట్య మండలి ఉపాధ్యక్షుడు వై అప్పారావు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తమ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. సబ్బర్ హష్మీ ఆశయాలను తుది వరకు కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలారా, ఇవాళ సబ్బర్ హష్మీ 33వ వర్ధంతి సభ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే విశాఖ నగరంలో జరుగుతోంది. ఓ పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం జరుగుతున్న శిబిరం వద్ద మేము ఈ నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆ రోజున గజియాబాద్లో కార్మికుల పోరాటానికి అండగా నిలిచి ప్రాణాలు అర్పించిన మహనీయుడు సబ్బర్ హష్మీ. ఆ రోజున ఒక కళాకారుడిని చంపేస్తే ఈ కార్యక్రమాలు ఆగిపోతాయని ప్రభుత్వం భావించింది. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. కవుల్ని కళాకారుల్ని ప్రశ్నించే వారిని చంపుతూ ఉంది. కానీ మేము ప్రధాన నాట్యమండలిగా చెప్తున్నాం, హత్యలు చేయడం వల్ల ఉద్యమాలు ఆగిపోవు. అరచేత్తో సూర్యకాంతిని అడ్డుకోలేరు. ఈ ప్రజా ఉద్యమం వెల్లువెత్తుతుంది. ఇవాళ మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రధాన నాట్యమండలిగా అనేక కళారూపాలు ప్రదర్శించాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే దానికి మేము సాయశక్తుల మా కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తామని, సబ్బర్ హష్మీ ఆశయాల్ని తుది వరకు కొనసాగిస్తామని, ఆయనకి సరైన నివాళి అదే అని చెప్పి ఆ కళారూపాలను ప్రజల మధ్యలో. పగలు పెయింటింగ్ వృత్తి చేసుకుంటూ తాళం వేసిన ఇళ్లను గమనించి రాత్రి సమయాల్లో దొంగతనానికి పాల్పడుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఆగస్టు నుంచి డిసెంబర్ నెల వరకు ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలు జరుగుతున్నట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా చోట్ల రాత్రి సమయంలో నిఘాను పెంచారు. మధురవాడకు చెందిన మరడ సాయి అలియాస్ సొరపిట్టలు శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. దీంతో 11 దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. మరడ సాయి గతంలో పేదవాల్తేరులోని నివాసం ఉండేవాడు. అతనిపై ఎంవీపీ కాలనీ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. పోలీసులు నిఘా పెంచడంతో మధురవాడ దరి కొమ్మాది మఖం మార్చాడు. ఇతనిపై ఎంవీపీ గోపాలపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసు చొప్పున 3వ పట్టణ పరిధిలో 1 కేసు నమోదయ్యాయి. శిక్ష అనుభవించి గత జూలైలో జైలు నుంచి విడుదలై మళ్లీ చోరీలు ప్రారంభించాడు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 11 ఇళ్లలో ₹1,00,000 నగదు, 25 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. అతనిని శుక్రవారం అరెస్టు చేసి 23 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సిఐ రామారావు, ఎస్ఐ విశ్వనాథం, కానిస్టేబుల్ ప్రసాద్, స్వామి, రాజు, గణేష్లను అభినందించారు. మా వాళ్ళు ఎంవీపీ క్రైమ్ పిఎస్ వాళ్ళు ఈ బీట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఒక అఫెండర్ దొరకడం జరిగింది, మరడా సాయి అని చెప్పి.
ఇతను ఫర్దర్గా మా స్టేషన్కి వచ్చి ఎగ్జామిన్ చేస్తే 11 కేసెస్ కన్ఫ్యూజ్ చేశాడు. మొత్తం 2021 కేసెస్. ఇతను ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 11 అఫెన్సెస్ చేయడం జరిగింది. మొత్తం 25 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, 60 తులాస్ సిల్వర్ ఆర్టికల్స్, అలాగే క్యాష్ ₹1,00,000 వరకు, మొత్తం 7.56 lakhs వర్త్ ప్రాపర్టీ ఈ 11 కేసెస్ ద్వారా పోవడం జరిగింది. మన వాళ్ళు ఇతను హ్యాండ్ ఓవర్లోనే ప్రాపర్టీ రికవర్ చేశారు. 23.5 తులాస్ గోల్డ్, 23.5 తులాస్ గోల్డ్, 30 తులాస్ సిల్వర్ ఆర్టికల్స్, మొత్తం 6,02,500 రూపీస్ చేయడం జరిగింది. అంటే మాకు ఇతని మీద ముందు నుంచి డౌట్ ఉంది. ఎందుకంటే ఎంబీపీలో ఒక ఆగస్ట్ నుంచి ఒక 5 months నుంచి హెచ్బీస్ అవుతున్నాయి. మనకి ఫీచర్స్ కానీ ఇవన్నీ చూస్తే అంటే 4-5 హెచ్బీ అఫెండర్స్ ఉన్నారు. దాంట్లో ఇతని మీద డౌట్ మీద ఇతని మీద నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ ఎంబీపీలో సస్పెక్ట్ షీట్ ఒకటి రన్ అవుతుంది. ముందు 7 కేసెస్ ఉన్నాయి ఇతని మీద. అంటే ఈ 11 కేసు కాకుండా ప్రీవియస్గా 7 కేసెస్ ఉన్నాయి. ఎంబీపీలో 2 కేసెస్, ఎయిర్పోర్ట్ పిఎస్లో 2 కేసెస్, గోపాలపట్నంలో 2, అలా 3 టౌన్లో 1 కేసు ఉంది. అప్పుడు దాంతో రిమాండ్ పంపించాం. రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పనం చెప్పి పంచరాత్ర ఆగమన శాస్త్రం విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యావచానాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సింహగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి 108 స్వర్ణ పుష్పాలతో దేవస్థాన వేద పండితుల చేత వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. అమ్మవారి సేవ ధనుర్మాస ప్రయుక్తంగా ఆండాళమ్మవారి వేడాతిరివిధి మహోత్సవం జరుగుతుంది. అదైన తర్వాత ఆండాళమ్మవారి సన్నిధిలో విశేషారాధనం, ధనుర్మాస ప్రయుక్తంగా విశేషారాధనం, తిరుపావై సేవాకాలం, చాత్మర గోష్ఠి అవుతుంది. అదైన తర్వాత వైల్ ఆరగింపు అంటే ముద్గాన్న నివేదనం జరుగుతుంది. ఆ ముద్గాన్న నివేదనం అయిన తర్వాత ఈరోజు మూలా నక్షత్రం, మనవాళ మహాముల మాస తిరునక్షత్రం అన్నమాట. మూల ఆస్థానం జరుగుతుంది. ఆళ్వారి సన్నిధిలో ఈ మూల ఆస్థానం సేవాకాలం కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత రాజభోగం మహానివేదనం జరుగుతుంది. ధనుర్మాస ప్రయుక్తంగా రాజభోగం కూడా ఉదయమే జరుగుతుంది. ఇదైన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈ అమావాస్య కారణంగా రాజభోగానికి ముందు హవిర్నివేదనము, గ్రామ బలిహరణం కూడా జరుగుతుంది. అది విశేషం ఇవాడ. 6:30 నుంచి సర్వదర్శనం అయిన తర్వాత, ప్రారంభమైన తర్వాత 7:30 నుంచి 8:30 వరకు ఇవాళ ఆదివారం కనుక స్వర్ణ పుష్పార్చనం జరుగుతుంది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో అత్యాధునిక కోరి రోబోటిక్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సతీష్ రాజు ఆధ్వర్యంలో నడిచే రోబోటిక్ సిస్టమ్ను ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన సాంకేతిక వ్యవస్థలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిదని డాక్టర్ సతీష్ రాజు పేర్కొన్నారు.
తీవ్రమైన ఆర్థరైటిస్ మరియు శస్త్రచికిత్స అనంతరం కలిగే బాధలు, భయాలు, గాయాల సమస్యలు మొదలైన వాటితో బాధపడే అత్యధిక రోగులకు చిట్టచివరి వైద్య పరిష్కారం కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అని, ఈ సమస్య తొలగించడంలో ఈ నూతన సాంకేతిక పద్ధతులు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. ముఖ్య అతిథి కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ మరిన్ని వైద్య సేవలను అతి తక్కువ ధరలకు ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సివిఓ డాక్టర్ నగేష్, ఓమ్ని హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రమణ పాల్గొన్నారు. ఈ కొరి రోబోటిక్ మెషిన్ ప్రపంచంలో అత్యాధునిక రోబోటిక్ మెషిన్. హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది యుఎస్లో జనవరి 2021లో లాంచ్ చేశారు. ఇది స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ తన ఓన్ రీసెర్చ్ ప్రొడక్ట్. అంతకుముందు రోబోటిక్ మెషిన్ అంటే చాలా పెద్దగా ఉండేది. ఆ మెషిన్ని వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేవి. కుడి కాలు నుంచి ఎడమ కాలుకి మార్చేటప్పుడు ఆ పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి షిఫ్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా అయ్యేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 5 years డెడికేటెడ్ రీసెర్చ్తో ఈ కొరి మెషిన్ కాంపాక్ట్ మెషిన్, హైలీ సెన్సిటివ్ మెషిన్, హైలీ యాక్యురేట్ మెషిన్ కింద దీన్ని తీసుకొచ్చారు. ఇది యుఎస్లోనే ఫస్ట్ టైం జనవరి 2021లో లాంచ్ అయింది. దీంతో మన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, తర్వాత వేరే ఆపరేషన్ థియేటర్లో షిఫ్ట్ చేయగలగడం, అదే కాకుండా వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయగలిగే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఒకప్పుడు ఏదైతే 100 kgs 150 kgs ఉండే మెషిన్ను 30 kgsకి తీసుకొచ్చి దాన్ని హైలీ కాంపాక్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ మెషిన్ మన అబ్బిరెడ్డి గారి డ్రీమ్, తర్వాత మా ఆర్థోపెడిక్ టీమ్ డ్రీమ్. మేము 7 ఆర్థోపెడిక్ సర్జన్స్ కలిసి పనిచేస్తాం డిఫరెంట్ ఫీల్డ్స్లో. వీ వాంటెడ్ టు ద బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. మా ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు మరీ ఆనందకరమైన విషయం. ఈ రకంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ఒక హాస్పిటల్కి చిన్న జబ్బు మీద వెళ్తే అది ఎంత అవుతుందో తెలియని పరిస్థితి. ఈ రోజున అటువంటి పరిస్థితి లేకుండా దేశంలోని అతి తక్కువ ధరకు వైద్యం చేస్తూ, ఇప్పుడే డాక్టర్ సతీష్ రాజు గారు ఇందాక వివరించడం జరిగింది. ఈ 2.2 లక్షలు అనేది మొత్తం హాస్పిటల్లో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా, అంతే కదా సార్, మొత్తం అయ్యే ఖర్చు. ఇందులో డాక్టర్ ఫీజు ఉండొచ్చు, హాస్పిటల్లో ఖర్చులు ఉండొచ్చు, హోమ్ థియేటర్ ఖర్చులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా. అలాగే భవిష్యత్తులో మరింత అప్గ్రేడ్ కావాలని ఒక నీ రీప్లేస్మెంట్లోనే కాకుండా మిగిలిన అన్ని విభాగాల్లోనూ కూడా విశాఖపట్నం ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి అతి తక్కువ ధరలకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఓమిని టీంని కోరుతా ఉన్నాం. ఇటీవల గోవాలో జరిగిన 66వ ఆర్థోపెడిక్ జాతీయ సదస్సులో డాక్టర్ అరుణ్ కుమార్ చేసిన రీసెర్చ్ ఎంపికైంది. ఈ సందర్భంగా తనకు ప్రొఫెసర్ హెచ్కేటి రాజా గోల్డ్ మెడల్ రావటం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, తెలిపారు. రేవా స్పైన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన 66th ఇండియన్ నేషనల్ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ 23వ తారీఖు డిసెంబర్ నుంచి 25వ తారీఖు డిసెంబర్ దాకా గోవాలో జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్కి 7,500 మంది ఆర్థోపెడిషియన్స్ అక్రాస్ ది కంట్రీ అటెండ్ అవ్వడం జరిగింది. ఒక పెద్ద నేషనల్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ గోవాలో జరిగింది. అక్కడ మనం లాస్ట్ 1 yearగా చేసిన ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్గా ఎంపిక అవ్వడం జరిగింది. దానికోసం ప్రొఫెసర్ హెచ్కేటి రాజా గోల్డ్ మెడల్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి కూడా మొట్టమొదటిసారిగా నాకు రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్. లాస్ట్ 1 yearగా మనం ఒక సర్జరీ చేసే ముందు యాంటీబయాటిక్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. కానీ ఆ యాంటీబయాటిక్ అనేది కరెక్ట్ అమౌంట్లో సర్జరీ చేస్తున్నప్పుడు మనకి ఎముకలోను, డిస్క్లోను, కండరాల్లోను కరెక్ట్ అమౌంట్గా చేరుతుందా లేదా అనేది మాత్రం ఇంకా పూర్తిగా తెలియదు. అది తెలుసుకుందామని చెప్పి 1 సంవత్సరం ముందు ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది. అది మనం రెగ్యులర్గా ఇచ్చే సెఫ్లోస్పోరిన్ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో మనకి కండరాల్లో వెళ్తుంది, ఎముకలో వెళ్తుంది, మిగతా టిష్యూస్లో వెళ్తుంది, కానీ లోపల ఉండే ఇంటర్వర్టెబ్రల్ డిస్క్లో మాత్రం అది చేరట్లేదు అని అర్థమైంది. అదే వేరే యాంటీబయాటిక్ జెంటామైసిన్ ఇచ్చినప్పుడు, అమైనోగ్లైకోసైడ్ అది ఇచ్చినప్పుడు
మనకి అది అడిక్వేట్ క్వాంటిటీలో కండరాల్లోనూ టిష్యూలోను ఎముకలోను డిస్క్లో కూడా అది అడిక్వేట్ క్వాంటిటీలో వెళ్తుంది అని మనకు అర్థమైంది. సో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం ఈ రిజల్ట్స్ అన్నీ డైస్ మీద చెప్పినప్పుడు చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. దానికోసం ఈ ప్రొఫెసర్ హెచ్కేటి రాజా గోల్డ్ మెడల్ అనేది అనౌన్స్ చేయడం కూడా జరిగింది. జనవరి నెల వచ్చినా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులకు చిన్న హామీలను నెరవేర్చడం లేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అధికారంలోనికి వచ్చి ఇప్పటికీ 3 జనవరి నెలలో వచ్చిన ఉద్యోగాలు భర్తీ చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకునే పూర్తిగా విద్యార్థి యువత వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పరిస్థితి. ఏదైతే ఆయన పాదయాత్ర చేసినప్పుడు వీధి వాడ పల్లె పట్టణాలు తిరుగుతూ నేను అధికారంలో రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత కేవలం 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే మొన్న 600 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే నువ్వు మాయమాటలు చెప్పావు, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులు దాదాపు ఎన్నో నెలల నుంచి అనేక రూపాయల నిరసన తెలియజేసినప్పుడు కూడా నువ్వు కనీసం పట్టించుకున్న పరిస్థితి. నువ్వు అధికారంలో వచ్చినప్పుడు తర్వాత ఇది 3వ జనవరి ఏదైతే నీ మేనిఫెస్టోలో బైబిల్ ఖురాన్ అని చెప్పుకుంటావో అటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిరుద్యోగులకి మీరు ఇప్పటికైనా నువ్వు నీ కనువిప్పు కలిగి తక్షణ జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అదేవిధంగా అర్ధనగ ప్రదర్శన కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటికైనా మా చెవుల్లో పువ్వులు పెట్టడం మౌన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల ఓట్లు తీరు గెలిచో ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని మైనారిటీ విభాగం నాయకులకు ఉన్నత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ లోక్సభ నియోజకవర్గ మైనారిటీ విభాగం ముస్లిం మైనారిటీ లోగోతో రూపొందించిన పార్టీ కండువాలు ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నారా హమారా తెలుగుదేశం పార్టీ హమారా నినాదంతో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రత్యేక లోగోతో కండువాలు ఆవిష్కరించడం మంచి పరిణామమన్నారు. తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో నారా హమారా టీడీపీ హమారా అనే నినాదంతో మరి ఈరోజు కండువుల మీద ఒక ప్రత్యేకమైన సింబల్ను వేసి మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా మైనారిటీ సెల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఉన్నారు మైనారిటీ సెల్ నుంచి తెలుగుదేశంలో, వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచడానికి అలాగే తెలుగుదేశంతో ఉన్నటువంటి అనుబంధాన్ని మరొకసారి తెలియజేయడానికి కోసం చేపట్టినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. మాకు చాలా ఆనందం ఉంది ఈ కార్యక్రమం పాల్గొనడం. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మైనారిటీ యొక్క సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పాటుపడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలుసు. మరి ప్రత్యేక 51వ వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాధవదార వద్ద జరిగిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు, డైరెక్టర్లు చొక్కాకుల లక్ష్మీ వెంకట్రావు, కార్పొరేటర్లు బాణాల శ్రీను, ఆళ్ల లీలావతి, శశికళ, సేనాపతి అప్పారావు, అనిల్ రాజు, ఇతర వార్డు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అంటే కొత్త
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యదర్శి చుక్కాక వెంకటరామకి, అలాగే మరి పెద్దలు మాజీ ఎమ్మెల్యేటువంటి మనందరికీ ఆప్తులు, మిత్రుడు, మరి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి లోక కళ్యాణార్థం తలపెట్టిన శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎంబీపీ కాలనీ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన శ్రీనివాసుని కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ఎటువంటి అనర్థాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మరి లోక కళ్యాణార్థం ఈనాడు మనం ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ద్వారా శ్రీనివాసుని కళ్యాణం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత కొద్ది నెలలుగా మనం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో సమస్త ప్రాణకోటికి అందరూ ఆనందంగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు తలపెట్టి ఈ విశాఖపట్నంలో మా ద్వారా ఇక్కడ శ్రీనివాసుని కళ్యాణం జరుపుకుంటున్నాం. అసలు వాసవి క్లబ్ అంటే ఏమిటి? వాసవి క్లబ్స్ అన్నది ఒక సేవా సంస్థ. 4 సంవత్సరాల క్రితం అంతర్జాతీయంగా మేము చేస్తున్న సేవలకు గుర్తించి మన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా మాకు ఒక విశిష్టమైన పథకాన్ని ఇచ్చారు. మేము అన్ని జిల్లాల్లోని కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, ఆఖరికి మొన్న కోవిడ్లో ఎంత పెద్ద గొప్పవారికైనా సరే ఆప్తులు అన్న వాళ్ళు దగ్గరికి రాని పరిస్థితుల్లో మేము 24 మందికి అంతిమ సంస్కార సేవా వందనం అని చెప్పి కార్యక్రమం ద్వారా అయిన వారు దగ్గరికి రాలేని కరోనా పరిస్థితుల్లో మేము వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించాము అని చెప్పుకుంటాం. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళకి అండగా మేము ఉన్నాం. శ్రీనివాస కళ్యాణం జరుగుతుందండి. లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం జరుపుతున్నారు మా గవర్నర్ గారండి. ఈరోజు అదే 125 మందికి మా సార్ చెప్పినట్టు అందరికీ అవార్డ్స్ ఫంక్షన్ కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ గోల్డెన్ హౌస్ కూడా జరుగుతుందండి. ఇదంతా కూడానండి ఈరోజు జరిగే కార్యక్రమం అండి. ఇవాళ ఒక 400 మంది 500 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. చిన్నపిల్లల చేత కల్చరల్ ప్రోగ్రామ్స్, భరతనాట్యాలు, అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. గోల్డెన్ హౌస్ ఇప్పుడు అదే చెప్పానండి, గోల్డెన్ హౌస్ కూడా ఉందండి. అందరికీ హౌస్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా గోల్డ్ కాయిన్స్ అవి ఇస్తామండి. ఫుల్ హౌస్ ఇంకా పెద్ద. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యలపై మహిళలు నిరసన. ఒకే దేశం ఒకే మద్యం విధానం అమలు చేయాలని చైతన్య స్రవంతి డిమాండ్. హైగ్రీవ డెవలపర్స్ భూమాయపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలి. టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ డిమాండ్. సబ్బర్ హష్మీ 33వ వర్ధంతి సభ. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని ప్రజా నాట్య మండలి వెల్లడి. పోలీసుల అదుపులో రాత్రిపూట ఇళ్ల దొంగతనాల ప్రధాన నిందితుడు. 1,00,000 నగదు, 25 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం. నేత్రపర్వంగా జరిగిన సింహాద్రి అప్పన్న కళ్యాణం. 108 స్వర్ణ పుష్పాలతో జరిగిన అర్చన. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.